ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సడన్ గా సిగ్నల్స్ డ్రాప్ అయ్యాయంటే ఇంట్లో జామర్స్ ఉన్నాయి కాబట్టి. అదేంటో వదినా, ఎవరు పెట్టించారు? మన పనులన్నీ స్ట్రక్ అయిపోతాయి కదా. వదినా ప్లీజ్ నువ్వు నవ్వకు. నా నవ్వంత చండాలంగా ఉందా విశాల్? నువ్వు పేరు చెప్పకుండా ఊరు అదిరిపడేలా నవ్వుతున్నందుకు బాబుగారు అలా అన్నారక్క. పేరు గాయత్రీదేవి. అమ్మ జామర్ పెట్టించడం ఏంటి? నాకేం అర్థం కావడం లేదు. నాకు కూడా. తిల్లు ఆంటీ తాయెత్తులు తీసుకొచ్చి పెద్దత్తయ్య ఆత్మని పట్టుకోవాలని ప్రయత్నిస్తే అలాంటి తాంత్రిక విద్యలు ఏమీ చేయకుండా గాయత్రత్తయ్య చేసింది అనంటే జామర్స్ పెట్టినట్టే కదా. నేను మొబైల్ సిగ్నల్స్ గురించి మాట్లాడుతుంటే నువ్వు అమ్మ గురించి చెప్తున్నావా? ఇప్పుడు అర్థమైంది నాకు. ఎవరి తాయెత్తు తిలోత్తమత్తయ్య మెళ్ళలోకి వచ్చిందో తెలియట్లేదు. ఇంకెవరిది? పెద్దత్తయ్యదే. అమ్మగారు తాయెత్తు ఎప్పుడు కట్టుకున్నారక్క? చిన్నత్తయ్య పెద్దత్తయ్యకి కట్టింది కదా. అక్క నువ్వేమంటున్నావు? అమ్మగారిని అత్తయ్య ఎప్పుడు చూశారు? నాకు కాస్త అర్థమయ్యేలా చెప్పక్క. వదినా, నువ్వు ఎప్పుడేం మాట్లాడతావో కాస్త వెనక ముందు ఆలోచించి మాట్లాడితే నాకైనా నైనికైనా ఎవరికైనా అర్థమవుతుందని నీకు చాలాసార్లు చెప్పాను. కానీ నువ్వు అలాగే మాట్లాడతావు, ఎవ్వరికి అర్థం కాకుండా. ఎందుకు అర్థం కాదు బాబుగారు? హాసనక్క అందరినీ కన్ఫ్యూజ్ చేస్తుంది, కానీ తనకి మాత్రం క్లారిటీ ఉంటుంది. ఏం క్లారిటీ ఉంటుందో ఏంటో చెల్లి. ఇదిగో మీ ఆయన లాంటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నావని హెచ్చరించినప్పుడల్లా కాస్త టెన్షన్కి గురి కావాల్సి వస్తుంది. నీకు టెన్షన్ ఏంటక్క? నాలాంటి వాళ్ళని టెన్షన్ పెడతావు గాని. ఎంత మాట అన్నావు చెల్లి? నేను నిన్ను కంగారు పెడుతున్నానా? మా కన్నం పెట్టే నీకు ఏం పెడుతున్నానా? వదినా ప్లీజ్ ప్లీజ్, నువ్వెంత కామ్గా ఉంటే అంత మంచిదని నా మనస్సాక్షి చెప్తుంది. అది కాదయ్యా. మీ ఆవిడేమందో అసలు విన్నావా? వదినా, తను ఊరికే సరదాగా అనిందిలే. సరదాగా కాదు బాబుగారు, సీరియస్ గానే అంటున్నాను. హాసనక్క అమాయకురాలి కాదు, నేనే అమాయకురాల్ని. ఇది నిజం చెల్లి. చూసారా చెప్పేసింది. అయ్యయ్యో తూచ్ తూచ్ తూచ్. సర్లే అక్క, మీరు మాట్లాడుకోండి, నాకు పనులున్నాయి. నాకు మాత్రం పని లేదా ఏంటి? ఏం పనుంది? ఇలా ఇరికించి గొడవల్లోకి నెట్టేస్తావు అంతేనా? ఆహా, ఇప్పుడేమన్నా నన్ను విషయాలు కోప్పడుతున్నావు? అమ్మా తల్లి, నేనేం కోప్పడటం లేదమ్మా. నా పరిస్థితి చూసి నేనే జాలి పడుతున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.